పూరా లోకల్ ఉన్నదేదో నాకున్నది, నా కష్టంతో నా శక్తితోని సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకున్నారు. 2006న ఒక జిల్లా పరిషత్ మెంబర్గా రాజకీయాలలో చిన్న పదవిలో నా ప్రయాణం మొదలైంది. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు పెద్దగా ఏం ఆలోచన చేయలే, కానీ ఏదైనా చెయ్యాలని ఒక సంకల్పం పెట్టుకున్నా. ప్రజలు ఆశీర్వదించారు. జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఈనాడు ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు, రైతులు, మహిళలు, యువకులు నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ సోదరుడిగా ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడ్డా. ఇంతకంటే గొప్ప అవకాశం జీవితంలో ఎవరికైనా వస్తుందా? లక్షలాది మంది, కోట్లాది మంది కోరుకుంటారు ఈ పదవి, కానీ అవకాశం ఏ ఒక్కరికో వస్తుంది. మీరందరు కలిసి ఈ అవకాశం నాకు ఇచ్చిండ్రు. అందుకే చరిత్రలో శాశ్వతంగా నిలబడే కొన్ని మంచి పనులు నేను చేయదలుచుకున్నా. చరిత్ర సజీవ సాక్షిగా నిలబడాలి. చాలా మంది 2 ఏళ్లలో నువ్వేం చేసినవయ్యా, మేం చూడు 10 ఎకరాలలో ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం, 25 ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం. తెలంగాణ ప్రజలే కాదు, ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం. మేము చూడు ఎన్ని కట్టినామని ఒక 4 చెప్పిరాలు. వాళ్ళు చేసిన శాన్నే కానీ 4 ఎప్పుడు చర్చిస్తారు. నేనేం చెప్పినాయా అంటే నేను కూడా 4 చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో, గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను. ఆనాడు తెలుగు తల్లి ఎవడికి రా తల్లి, నాకు అన్నం పెట్టిందా, నా కడుపు నింపిందా, ఎవరికి కావాలిరా తెలుగు తల్లి అని ప్రగల్భాలు పలికిన గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు 10 ఏళ్లలో ఈ సమాజానికి తెలంగాణ తల్లి ఎట్లుంటుందో బహుజనుల తెలంగాణ తల్లిని వాళ్ళు ఆవిష్కరించలేకపోయినారు. అందుకే దొరల గడీలలో పెరిగిన తెలంగాణ తల్లి కాదు, బహుజనులలో బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా ఈ జాతికి తెలంగాణ తల్లిని అంకితం చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకునే సమస్యని మనం పరిష్కరించుకున్నాం. ఈనాడు మన కళ్ళ ముందు నిలువెత్తు తెలంగాణ తల్లి, బహుజనుల తెలంగాణ తల్లి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఆవిష్కరించుకున్నాం.